తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఆదివారం అమావాస్య, భాద్రపద అమావాస్య వచ్చేస్తోంది. మహాలయ అమావాస్యగా మనందరికీ తెలిసినటువంటి అమావాస్య. ఈ అమావాస్యని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. లేనటువంటి సూర్యగ్రహణం గురించి డెఫినెట్గా భయపడుతూ ఉన్నారమ్మో, సూర్యగ్రహణం అని చెప్పి రాత్రిపూట వస్తోంది సూర్యగ్రహణం. దట్ మీన్స్ మనకి లేదు. సింపుల్, కొంచెం లాజికల్గా ఆలోచిస్తే వచ్చేస్తుంది మనకు ఆన్సర్. రైట్. మరి ఈ రోజున ఏ కామ్యార్థం మనం ఖచ్చితంగా వినియోగించుకోవాలి? పెద్దల అమావాస్య అని చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు అందరూ కూడా. మీరైతే ఏం చెప్తారు? పితృపక్షాల రోజులు అంటే ఏంటంటే, మనం ఒక విధంగా చెప్పాలంటే రుణం తీర్చుకోవాలి రోజులు అనమాట. అంటే మన పెద్దవాళ్ళు మనకి ఈ జన్మ ఇచ్చారు, ఇవాళ మనం ఇలా స్థాయిలో ఉన్నాం. ఏ స్థాయిని తీసుకోండి, ఒక మానవ జన్మ ఎత్తాం. మానవ జన్మ ఎత్తడమే ఒక మహాకార్యం. ఒక ఇంట్లో పుట్టాము, ఆ ఇంట్లో మనకి కష్టమో నష్టమో మన ఈ లైఫ్ స్టైల్ ఉన్నది, దానికి ఒక రుణం తీర్చుకోవాలి. మనకి ఇవాళ ఏది లేదు, మాకేం వాళ్ళ పెద్దవాళ్ళు మాకేం ఇవ్వలేదండి, మేము ఎందుకు చేయాలి వాళ్ళకి అనుకోకండి. ఇవాళ మీరు మాట్లాడడానికి శక్తి ఇచ్చారు, ఏంటి మనిషిగా పుట్టారు, ఇదే మనకి పెద్ద యోగం. ఎందుకంటే మాట్లాడే శక్తి రావడం ఒక మనిషికే ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేవు. ఎన్ని జన్మలు ఎత్తినా మాట్లాడే శక్తి మాత్రం ఒక మనిషికి మాత్రం ఇచ్చారు. ఈ శక్తి ఇచ్చినందుకు మనం పెద్దవాళ్ళకి రుణం తెచ్చుకోవాలి. సో ఈ పితృపక్షాల్లో పెద్దల దినం అనే పెద్దవాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఏ రోజు ఎవరికి ఎప్పుడు ఏది చేసినా చేయకపోయినా ఈ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు ఎంత లోభత్వం చూపించి చేయకపోయిన వాళ్ళకున్నా ఈ రోజు ఖచ్చితంగా చేస్తేనే వాళ్ళకి తరతరాలు మళ్ళీ వంశ అభివృద్ధి అనేది జరుగుతుంది, ఐశ్వర్య సిద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటాం మనం ఇది చేయకపోతే ఏమవుతుంది అని చాలామంది మేము బోళ్ళని పూజలు చేసేస్తున్నాం కదా, ఇది అవసరమా అని అడిగేవాళ్ళకి ఉండరు. సో దైవ కార్యం, పితృకార్యం రెండు కార్యాలు చేయాలని మనకి ఉత్తరాయణం అంతా మొత్తం ఏ పూజలు నోములు వ్రతాలు ఉన్నప్పటికీ దక్షిణాయనం అంతా నోములే ఎక్కువగా ఉంటాయి. దక్షిణాయనం అంతా ఎందుకంటే శ్రావణ మాసం తీసుకోండి, తాంబూలాలు ఇవ్వాలి, ఇంటికి పిలవాలి, వస్త్రాలు ఇవ్వాలి, పూజలు చేయాలి, భోజనాల కార్యక్రమాలు అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఈ రూపంలో మన పితృదేవతకి సమర్పించుకుంటున్నాడు, ఏదో ఒక రూపంలో ఆవిడ మన ఇంటికి వస్తారని. అలాగే గణపతి నవరాత్రులు భోజనాలు పెట్టేవాళ్ళు, నా ప్రసాదాలు పంచేవాళ్ళు, చేసేవాళ్ళు, కార్యక్రమం పెద్ద పెద్ద పూజలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే దక్షిణాయనం అనగానే ఏంటంటే పెద్దవాళ్ళకి మనం చేసే కార్యక్రమాలు. అయినప్పటికీ కూడా ఈ పితృపక్షాల్లో ఒక్కరోజు మనం చేసే కార్యక్రమం చాలా చాలా విశేష ఫలితం. అందరికీ ఏంటంటే వాళ్ళ తిథి తెలిసినప్పుడు ఆ తిథి రోజున పెద్దవాళ్ళకి ఆ కార్యం చేయాలి. మనం చేస్తే అంటే ఏంటి, మనం సంవత్సర కాలం వాళ్ళ పితృదేవతకి ఒక్కరోజు, ఈ ఒక్కరోజు వీళ్ళు మనం ఆ కార్యక్రమం చేస్తే వాళ్ళ సంవత్సర కాలం అంతా అన్నం పెట్టినట్టు. మనకి ఎలాగైతే ఇక్కడ ఏవైతే కండిషన్స్ అన్నీ ఉంటాయో, మానవులుగా పుట్టినప్పుడు, మనుషులుగా పుట్టినప్పుడు ఎన్ని కండిషన్స్ ఉంటాయో, చనిపోయిన ప్రేత శక్తికి కూడా ఒక కండిషన్స్ ఉంటాయి. సో పితృలోకాలని ఒక లోకం ఉంది. ఆ లోకంలో పితృదేవతలకి ఇలా చేసే వాళ్ళకి ఒక రకమైన అర్హత తగ్గట్టు ఉంచడము, చేయని వాళ్ళకి అర్హత లేకుండా వాళ్ళు ఇబ్బంది పడ్డాం. ఒక మనిషి మన కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆ ఆర మనకు తగులుతుందని మనకి తెలియపరి చెప్తుంది. చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు యూనివర్సిటీ చూసి జస్ట్ అనుకోండి ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నాం. ఎలా జరుగుతుంది అంటే మనం అనుకుంటే 10 సార్లు ఈ మనిషి గురించి పేరు తలుస్తూ ఉంటే ఆ పేరు ఒక ఆరా మన మైండ్లోకి వెళ్ళి వాళ్ళకి మనం ఫోన్ చేయడమో వాళ్ళతో మాట్లాడమో జరుగుతుందని చెప్తున్నాం. తెలియపతి కదా. సో చెప్తున్నాం అంటే ఏంటి, ఇక్కడ పితృదేవతలు కూడా మన గురించి ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ అభివృద్ధి ఎలా వస్తుంది? అభివృద్ధి అనేది ఉండదు అసలు. ఇంకోటి ఏంటంటే వివాహం అవదు, వివాహ జాప్యతలు ఉంటాయి, వివాహం అనేది జరగదు. చాలా మందికి వివాహాలు అవ్వకపోవడానికి, వాళ్ళు చాలా మంది బ్రహ్మచారులుగా ఉండిపోవడానికి కారణం పితృదోషాలే. అలాగే చాలా మంది సంతాన భాగ్యం లేకుండా ఉండడానికి కూడా పితృదోషాలే. చాలా మందికి స్థిర నివాసం అంటే సొంత ఇల్లు లేకపోవడం ఉండడానికి కారణం పితృదోషాలే. పాశ్చాత్య పోకడలోకి మనం వెళ్ళిపోయి ఇది లేదు అది లేదు అని చెప్పటం ఒకటి. ఆడపిల్లల్ని పెంచేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా పెంచాలి తల్లిదండ్రులు. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్ళేటటువంటి కోడలు, దీపం పెట్టాల్సిన కోడలు, నేను చెయ్యను నాన్సెన్స్ అంటే ఏమైపోతుంది జీవితాలు. అది కూడా ఆబ్వియస్ గా అది కూడా దోషమే. సో పితృదోషాలు ఉన్న ఇంట్లోని పిల్లలు మాట వినరు, పిల్లలు మొండిగా మాట్లాడతారు. ఇప్పుడు ఏదైతే పితృదేవతలు బాధపడుతూ ఏడుస్తున్నారో వీడికి ఆ బాధ తెలియాలి కదా అని అనుకుంటారు అనుకో, ఖచ్చితంగా మనకి రాక్షసులా పుడతారంట. అందుకని జనరల్గా మన పెద్దవాళ్ళు ఆబ్దికాలు ఖచ్చితంగా చేసేవాళ్ళం. కానీ చనిపోయిన రోజు గుర్తుపెట్టుకుని ఆ రోజు ఏదో ఒక వాళ్ళ పేరు చెప్పి చేస్తే వాళ్ళకి అక్కడ పైన అర్హత అనేది వస్తుందంట. తర్వాత మోక్షలోకానికి వెళ్ళాలంటే పితృ తర్పణం వదలాలి ఖచ్చితంగా. ఈ తర్పణం వదిలిన నీళ్ళతోటి, ఈ పుణ్యంతో
వాళ్ళు ఆ మోక్ష ద్వారం తెరుచుకుంటుందంట వాళ్ళకి. మా ఇంట్లో పుట్టిన వంశావధారకుడు అని పూర్వం మనకేంటి వంశావధారకుడు కంపల్సరీగా ఉండాలని సార్. దీనికోసమే దీనికోసమే ఆస్తులు ఇచ్చేయడానికో వాడు మనల్ని చూసేయడానికో కాదు, ఎవరికి గ్యారంటీ ఇస్తాడు కదా. ఖచ్చితంగా మనల్ని చూసేవాడు భగవంతుడు మాత్రమే, పిల్లలని అనుకోకూడదు ఎప్పుడు. పితృదేవతలు కొనన్న, ఎందుకంటే పితృదేవతలు ఎప్పుడు కొన్నా భగవంతుడి దగ్గర వెళ్ళి అడిగే అర్హత ఎవరికైనా ఉందంటే అది పితృదేవతలకి. వాళ్ళు వెళ్ళి మా వాడు అంత కష్టపడుతున్నాడు, వారికి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాడని అడిగితే రికమెండ్ చేస్తారా? ఖచ్చితంగా రికమెండ్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు పితృశాపాలు లేని వాళ్ళ ఇంట్లో స్థిర నివాసం లక్ష్మి ఉంటుంది. పితృశాపం లేని ఇంట్లో స్థిర నివాసే లక్ష్మి ఉంటుంది. అంటే స్థిర నివాస లక్ష్మి ఉంటుంది అసలు ఎక్కడైనా? చంచల స్వభావంగా ఎవడో వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ ఏదైతే పితృశాపాలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో అసలు ఉండదు. పితృశాపాలు లేకుండా ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో స్థిర నివాసమై ఉంటుంది ఆవిడ. ఎందుకు చేసుకోవాలి అని చెప్పేశారు. ఖచ్చితంగా ఏం చేయమంటారు ఇంతకీ ఆ రోజు? ఖచ్చితంగా ఆ రోజు మన ఇంట్లో ఎవరైతే తెలిసిన వాళ్ళు, బంధువులు అవ్వచ్చు, పెద్దనాన్నలు అవ్వచ్చు, మామయ్యలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మలు అవ్వచ్చు, ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు తలిచి ఆ రోజు అన్నదానం చేయాలి. మనం వాళ్ళ పేరు చెప్పి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం అండి. ఈ వస్త్రదానం అన్నదానం ఖచ్చితంగా చేయాలి. ఈ వస్త్రదానం అన్నదానం చేసే దాంట్లో లోబత్వం చూపించకూడదు. మనకి ఎంత శక్తి ఉందో అంత శక్తి చేయాల్సింది. 10 మందికి చేసే శక్తి ఉంటే 10 మందికి చేయాలి. అంతే ఒకళ్ళు చేస్తే సరిపోతున్నారు, నేను ఒకళ్ళు చేస్తాను, నాకు మా నాన్నగారు చనిపోయారు కనుక మా నాన్నగారి పేరు ఒకళ్ళు చేసేస్తాను కాదు. మీ నాన్నగారిది, తాతగారిది అందరి పేరు చెప్పి, మీ చనిపోయిన వాళ్ళందరి పేర్లు చెప్పి 10 మంది చేయండి. శక్తి లేని వాళ్ళు స్వయం పాకం ఇవ్వండి. బ్రాహ్మణి పిలిచి ఇంట్లో ఇవి వాళ్ళ పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వండి. శక్తి ఉన్న వాళ్ళు చక్కగా అన్నదానం చేయండి. ఈ రెండూ లేవు, అది కూడా చేయలేము, మేము చాలా కడిగి దరిద్రం అనుభవిస్తున్నాం అన్నవాళ్ళు గోశాలలో వెళ్ళి మళ్ళీ ఇలాంటి జన్మ రావద్దు అని చెప్పి, పితృదేవత మేము పెట్టలేని పరిస్థితి మాకు వచ్చింది కనుక అని వాళ్ళని తలుచుకొని ఏడుస్తూ, మేము పెట్టలేకపోతే మాకు ఈ పరిస్థితి ఉంది కనుక గోశాలలో కాస్త గోసేవ చేయడం, గోవుకి కాస్త శుభ్రంగా స్నానం ఆచరిస్తే అవకాశం ఉంటే స్నానం చేయించి, గోమాత కాళ్ళు ముక్కు పట్టుకొని దండం పెట్టుకొని, అమ్మ మాకు మళ్ళీ వచ్చే జన్మైనా ఉన్నతమైన జన్మ ఇవ్వు అని చెప్పి దండం పెట్టుకోవడం. ఈ విధంగా చేయాలి. కానీ ఉంటే మాత్రం లోభత్వం అస్సలు చూపించకూడదు, ఖచ్చితంగా చేయాలి. చేసి తీరితేనే వీళ్ళకి ఏ కామ్యాలు ఉన్నాయో ఆ కామ్యాలు నెరవేరుతాయి అన్న. ఇప్పుడు ఎన్ని మనం గోకర్ణ క్షేత్రంలో చేయించాం, ఆ తర్వాత కాశీలో చేపిస్తున్నాం, పాదగయ క్షేత్రంలో చేపిస్తున్నాం, చేయించండి. అవన్నీ చేసినప్పటికీ కొన్నా ఈ పితృపక్షాల్లో ఈ పెద్దల అమావాస్య రోజు ఖచ్చితంగా చేయాలి. ఎక్కడున్నా సరే చేయాల్సి. అంటే మీరు సంవత్సరానికి ఒకసారి తద్దినాలవి శ్రార్థ కర్మలు చేస్తున్నప్పటికీ అమావాస్య రోజు కూడా చేయాలి. ఇప్పుడు చాలా మంది అబ్దికాలు చేసినప్పటికీ ఈ పితృపక్షాల్లో తిథులు మొత్తం 15 రోజులు ఉన్న తిథుల్లో వాళ్ళ నాన్నగారు ఒక ఈ తిథి అనుకోండి, ఆ తిథి రోజు వాళ్ళు ఖచ్చితంగా అబ్దికం చేస్తారు. ఈ పితృపక్షాల్లో చేసేది ఏంటంటే మోక్షలోకానికి వెళ్ళే దారి మాట వాళ్ళకి. సో ఈ మోక్షలోకానికి వెళ్ళడానికి మనం సహాయం పడ్డామంటే వాళ్ళు మనకి ఇచ్చే అనంతమైన ఐశ్వర్యం అసలు ఎవరు ఆపలేరు కూడా, అంత ఐశ్వర్యం వస్తుంది అనమాట. అలా రావాలి, వారి అనుగ్రహాన్ని పొందాలి ప్రతి ఒక్కరు కూడా, వారి పితృదేవతల అనుగ్రహాన్ని అలా పొందాలి. అలా అవకాశం ఇస్తోంది, డెఫినెట్గా శాస్త్రం ఇచ్చింది, ఖచ్చితంగా వినియోగించుకుందాం. రాలేదు ఈ పూజలు చేస్తాం, ఆ పూజలు చేస్తాం, ఈ దేవుడి దగ్గరికి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాం, ఏమీ లేదు, కాదు, చేయాల్సింది కూడా చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇది అమావాస్య రోజు ఆదివారం రావడం చాలా విశేషం, చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు కదా. చాలా పవర్ఫుల్. అమావాస్య ఆదివారం కలిసి రావడం అనేది చాలా విశేషం. ఆ రోజు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేయండి. చూడండి, మీరు ఈ సంవత్సరం చేసిన తర్వాత మీ ఉన్నత స్థానం ఎలా వెళ్ళిపోతుందో చూడండి వచ్చే సంవత్సరానికి. ఇది నేను చెప్పగలుగుతాను గట్టిగా. చాలా అందంగా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.